ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే దాని యందు చక్కగా బారులు తీర్చి సరోవరమును నందు ఉన్న వానిలాగానే రమ్యములైనటువంటి వికసించిన పద్మాలు ఉన్నాయి. వాటిని గురించి లెక్కింపజాలము. వాటి యొక్క దళాలైతే పరస్పరము కలిసి ఉండడం వలన ఒకదానితో ఒకటి ఒకటి కొట్టుకుంటూ ఉన్నవి. అన్నీ కలిసి ఉన్నవి కాబట్టి కొన్ని వికసించి కొన్ని ముడుచుకుపోయి ఉన్నవి. కొన్ని క్రిందకి వేలాడుచున్నాయి, కొన్ని పైకి లేస్తూ ఉన్నాయి, కొన్ని పడిపోయి ఉన్నాయి. అన్నింటి యొక్క మొదళ్ళు కూడా కలిసే ఉన్నాయి. అన్నింటి యొక్క దుఃఖాలు కూడా పరస్పరం కూడా సంలగ్నమై ఉన్నాయి. కొన్ని ఊర్ధ్వమూలములు, మరికొన్ని అధోమూలములు అయి ఉన్నాయి. మరికొన్నిటికైతే మూలమే లేదు. కొన్నింటి మూలకాలు కర్ణికలే ఉన్నాయి అని చెబుతూ వీటి దగ్గర 1000 రకాలైనటువంటి 100,000 రకాలైనటువంటి శంఖాలు ముకులించుకొని ఉన్న పద్మములాగానే తోస్తూ ఉన్నాయి. పెద్దవి అయినటువంటి చక్రాలు వికసించిన తామరలాగానే కనబడుతూ ఉన్నవి అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. సత్యమే తన్మయా దృష్ట తాదృశీ సా మహాశిలా సాలగ్రామే హరేర్ధామ్ని విద్యతే పరివారిణి. ఈ యొక్క పద్మవనాలు వాంఛితమైనటువంటి ఇట్టి మహాశిలను ఒకదానిని నేను సాలగ్రామ క్షేత్రమునందు అంటే విష్ణు క్షేత్రములో చూసి ఉన్నాను. వాస్తవానికి అది మీరు వర్ణించి చెప్పినట్లుగానే ఉన్నది అనగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అంటూ ఉన్నారు. ఏవమా తద్విజానాపి దృష్టవానసితాం శిలాం యో యశ్చ తత్ర వై ప్రాణః సమస్త దృగనంతరః. నీవు ఈ దృష్టాంతభూతమైనటువంటి శిలను చూసి ఉన్నావు కదా. అయితే దాష్టాంతికమైనటువంటి బ్రహ్మము యొక్క రీతి కూడా నీవు తెలిసే ఉంటావు. ఇది ప్రాణానికి కూడా ప్రాణమైనటువంటి చిత్కన ఆనంద స్వరూపము. నేను నీకొక అపూర్వమైనటువంటి శిలను అంటే బ్రహ్మమును గురించి చెప్పి ఉన్నాను. విశాలమైనటువంటి దీని యొక్క ఉదరమున అన్నీ ఉన్నవి, మరి ఇంకా ఏమీనూ లేదు. అంటే నేను నీకు చెప్పింది ఈ యొక్క చిత్శిలే. ఇది ఆనంద ఘనత్వముతో కూడి ఏకాత్మకత్వాదులతో కూడి ఉండడం వలన మరి శిల అని చెప్పబడింది. అత్యంత ఘనమైనది, ఏమీ లేనిది. ఆకాశమున వాయువు ఉన్నట్లు మాయ వల్ల దీని యందు జగత్తు యొక్క సమూహాలే కనబడుతూ ఉన్నవి. ఈ శిల యందు ద్యులోకము, భూమి, వాయువు, ఆకాశము, పర్వతాలు, దిక్కులు చాలాగా కనబడుతూనే ఉన్నవి. దీని యందు రంధ్రం ఒక్కటి మాత్రమే లేదు. ఆ శిలయందే నిబిడమైనటువంటి జగత్తు ఈ యొక్క తామరల వనం లాగానే విస్తరించి ఉన్నది. ఆ జగత్తు ఇతరమైన వస్తువుగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి అది ఇతరమైనది కానే కాదు. శుద్ధ చిదాత్మకమా అంటే అది కాదు. అంటే అది కేవలము మాయా మాత్రమే అని చెబుతూ లేకనే కనబడేటువంటిదే అని తెలియజేస్తూ శిలయందు శంఖము, పద్మము మొదలైనటువంటి చిత్రాలు, రాతి యందు శంఖాలని, పద్మాలని ఇటువంటి రకరకాల చిత్రాలు చిత్రించబడినట్లుగానే శిల్పి యొక్క మనసు ఈ శిలయందు భూతకాలమునందు, భవిష్యత్ కాలమునందు, వర్తమాన కాలమును యొక్క చిత్రాలను చిత్రించి ఉన్నది. ఇంకా ముందు కూడా అది చిత్రించగలుగుతుంది. అయితే అంటే శిల్పి రాతి మీద చెక్కక ముందు కూడా భూత భవిష్యత్ వర్తమాన చిత్రాలను కూడా మనసులో చిత్రించే ఉంటాడు.
ఆ విధంగానే శిలా చిత్రములైనటువంటి శాలభంజికలు వాస్తవంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా, ఇవి కూడా వాస్తవాలుగా తోస్తూ ఉన్నప్పటికీ కూడా ఇవి నిజంగా వాస్తవాలు కానే కావు. రాతి యందు చెక్కబడినటువంటి ఆకారాలన్నీ కూడా వేరువేరుగా తోస్తూ ఉన్నా రాయి ఒక్కటే అయినట్లుగానే ఇప్పుడు రాతి యందు అనేక రకాలైనటువంటి జంతువులు, దేవతలు, మనుషులు యొక్క చిత్రాలను చిత్రించిన అవన్నీ కూడా ఆ రాతి యందు చిత్రించినవి. రంగురంగులుగా రకరకాలుగా వేరువేరు విధాలుగా చిత్రించిన రాయి ఒకటే అయి ఉన్నది కదా. అలాగే ఈ బ్రహ్మము అనేటువంటి శిలయందు తోచినవి అన్నీ కూడా విభిన్నాలుగానే కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఏకమైనటువంటి ఘనమైన పిండమే అయి ఉన్నది. అంటే రాతి యందు చెక్కబడినటువంటి పద్మము దాని నుండి వేరుగాకపోయినా కూడా, అంటే ఇప్పుడు పద్మము అనే బొమ్మ చెక్కబడింది రాతి యందు, అయితే ఆ రాతి కంటే పద్మం వేరైందా? కాదు. అయినా కూడా వేరుగానే కనపడుతుంది. అలాగే ఈ సృష్టి అంతా కూడా ఈ చిత్తు అనే శిల నుండి వేరుగాకపోయినప్పటికీ కూడా ఇవన్నీ వేరుగానే కనబడుతూ ఉన్నాయి. అంటే సుషుప్తి దశ యందు, అంటే ఏ విధంగా ఏమీ తెలియనటువంటి ఆనందమైన దశ, ఏమీ తెలియబడిన దశ యందు, అనగా శిల చెక్కబడగా మునుపు చక్రము, పద్మము మొదలైనటువంటి ఆకృతుల యందే ఇమిడి ఉన్నట్లుగా ఈ బ్రహ్మశిల యందు కూడా జగత్తులో ఇమిడిపోయి ఉన్నది కదా, ఇమిడి ఉండగలవు కదా. అంతేకాదు, ఇంకా శిలయందలి పద్మరేఖలకును మరీచి బీజమునందలి చమత్కృతికిని మరి ఉత్పత్తి వినాశాలు లేనట్లుగానే ఈ చిత్తు యొక్క ముఖము శిలా పద్మాలకు మరీచి అనేటువంటి చమత్కృతికి కూడా ఈ బిల్వ ఫలము అనేటువంటి దాని యందు మజ్జ అంటే గుజ్జు లాంటిది ఓతప్రోత భావమున ఉండినట్లుగానే, ఉన్నట్లు లేనట్లుగా, విస్తరించినట్లుగా, అలాగే అనంతమైన మార్పులతో కూడిన ఈ బ్రహ్మాండాలు కూడా ఈ చిత్తు శిల చిత్తు బిల్వాలు లాగానే ఉన్నవి. అంటే వికాసమైనటువంటి బ్రహ్మాండము చిన్మాత్రమైన ఈ భేదం కూడా చిన్మాత్రమే అనేటువంటి యుక్తి అర్థము లేని కారణము చేత నిష్ఫలమవుతుంది. అంటే నీటి యందు నీటి బొట్లు లాగానే జగత్తు మొదలైనటువంటి వికారాలు చిన్మాత్ర దర్శనం వలన ఏమవుతాయి? ఇవన్నీ కూడా దాని యందే విలీనమవుతాయి. అలాగనే చిత్తు అనేటువంటిది అనంతమే అయి ఉండడం వల్ల దాని యొక్క మార్పులు కూడా అనంతాలే కదా. పేరు వలన ఎరుగబడేటువంటిది, పేరు గనక నశించిపోతే అది కూడా లయమైపోతుంది కదా. అంటే నామము వలన ఎరుగబడేటువంటిది నామము లయమైపోతే లయమే పొందుతుంది కదా. అలాగే కవి వర్ణితములైనటువంటి, కవి వర్ణించాడు కొన్ని అర్ధశూన్యములైన వస్తువులు మరలా కూడా ప్రతిభాసకముకు చైతన్యమునందే విలీనాలు అవుతూ ఉన్నవి. ఎలాగంటే వికారాదులకు స్వతంత్రమైనటువంటి ఉనికి ఉన్నదా? మార్పులకి దాని యొక్క స్వతంత్రమైనటువంటి ఉనికి ఉందా? లేదు కదా. ఎందుకు? బ్రహ్మము అనంతము కాబట్టే నిరర్ధక సార్థకాలు ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ తీసుకునేటువంటివి, వదిలిపెట్టేటువంటివి, వర్జన గ్రహణాలు మొదలైనటువంటివన్నీ ఏమైనా ఉన్నవి అంటే ఇవన్నీ కూడా బ్రహ్మమే అయి ఉన్నది. మార్పులన్నీ కూడా బ్రహ్మమునందే కనబడుతూ మరలా కూడా అక్కడ నుండే ఉద్భవిస్తూ ఉన్నవి అని చెబుతూ నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను విను. ఈ సృష్టి అనేటువంటిది మృగతృష్ణ వంటిది. అంటే లేకనే ఎండమాముల్లో నీరు లేకపోయినా నీరు ఎట్లా కనపడిద్దో అలాగే ఈ సృష్టి అంతా కూడా అసలు జరగకపోయినా సృష్టి ఎంతో విస్తీర్ణమైనట్టు జరిగినట్టు కనబడుతుంది. అట్లాగే ఈ పుష్పాలు, ఫలాలు మొదలైనటువంటి ఈ విత్తనాల యొక్క సత్తయ కూడా అనువృత్తులైనట్లుగా ఈ సృష్టి అంతా కూడా ఈ చిత్సత్త యొక్క అనువృత్తియే అయి ఉన్నది. అందువలననే ఈ సమస్తము కూడా ఏమై ఉన్నది అంటే చిదాత్మకమే అయి ఉన్నది. అంటే ఇక్కడ బీజసత్తా అంటే
ఆ యొక్క విత్తనం యొక్క సత్తు వల్ల ఏమవుతుంది అంటే అంకురంగా తయారవుతుంది. తర్వాత అది మొలకగా వస్తుంది. ఆ మొలక చెట్టు అవుతుంది. చెట్టు వృక్షం అవుతుంది. ఆ వృక్షము ఆకులు, శాఖలు, కొమ్మలు, రెమ్మలు, చిగురులు ఇటువంటి రూపంలో క్రమంగా మార్పు చెందుతుంది. వాటి కారణము అయినట్లుగానే ఈ చిదాత్మకమంతా కూడా ఈ బీజసత్తా, అంకుర, శాఖ, పల్లవము మొదలైన రూపాలతో క్రమంగా వికృతి చెంది వాటికి కారణమైనట్లుగానే ఈ చిద్ఘణము యొక్క ఘనత్వం కూడా ఈ 3 జగత్తులను వికారంగా పరిణితి నందిద్ది. ఏ జగత్తులు అంటే సత్వరజస్తమో గుణాలు అని చెప్పవచ్చు, లేదా స్వర్గలోక, మర్త్యలోక, పాతాళ లోకాలు. ఈ 3 యొక్క బీజానికి కారణమే అయ్యి ఇంకా ఇక్కడ 3 రకాల జగత్తులుగానే మార్పుని పొంది దానికి కారణమై వెలయిచూ ఉన్నది. ఏంటది? చిద్ఘణము యొక్క ఘనత్వం కూడా. అయితే ఈ బీజము అనేటువంటి కారణము వృక్ష, పత్ర, పుష్పాలు అనేటువంటి కార్యాన్ని ఒకటే అయ్యున్నప్పటికీ కూడా అది మొట్టమొదట అది ఏమై ఉన్నది? విత్తనమే అయ్యున్నది. ఆ విత్తనము అంకురించి మొలకైంది, చెట్టు అయింది, వృక్షమైంది. ఆ తర్వాత కొమ్మలేసింది, రెమ్మలేసింది, చిగుళ్ళేసింది, పుష్పాలు పూసింది, ఫలాలు ఇచ్చింది. ఇటువంటివన్నీ కూడా దాని యొక్క మూలానికి వెళితే అది బీజం మాత్రమే అయి ఉన్నది కదా. అలాగననే ఒక్కటి అయి ఉన్నప్పటికీ కూడా మనకి ఈ చిదాత్మ అనేటువంటిది ద్వైత భావాన్ని తోపింపజేస్తూ ఉన్నవి. ఈ ద్వైత భావమే ఏకత్వమై ఉన్నది. అయితే వీటిలో ఒక్కటి లోపించినా కూడా ద్వైతము తొలగిపోతుంది. ఈ జగత్తు జాడ్యము ఈ జగత్తు యొక్క జాడ్య కల్పన నుండి కలిగినది, కానీ చిత్తు జడముగా మారజాలదు కదా అని చెబుతూ, చిత్తు అగునది దానికంటే వేరవుతుందా? ఎప్పటికీ కాజాలదు. చిత్తు, అచిత్తు అనేటువంటి ఈ 2 వస్తువుల యొక్క ఉనికి ఏదైతే ఉన్నదో, అంటే ఈ ద్వైతం యొక్క ఉనికి ఉన్నదా? లేదు. ద్వైతంగా చెప్పబడేటువంటి దాని యందు ఏకత్వమే దాని యొక్క అంతర్గతమై ఉన్నది. లోపల మహాశిల యందు చెక్కబడినటువంటి రేఖాది భేదాలు పెక్కులైనప్పటికీ కూడా వాస్తవానికి శిల ఒకటి అయినట్లుగా ఒక రాతి మీద అనేక రేఖలు గీచాడు. ఒకటి చిన్నది, ఒకటి పొట్టిది, ఒకటి వంకరది, ఒకరిది మెలికలుగా, ఇంకొకటి ఇంకా పెద్దది, ఇంకొకటి చిన్నిది, ఒకటి చుక్క, ఇట్లా అనేక రకాల గీతలుగా చెక్కబడింది. అయినా కూడా అనేక రకాల గీతలు, రేఖలు ఉంటే ఉన్నవి, కానీ అక్కడ ఉండేటువంటి రేఖలన్నీ ఎక్కడున్నాయి? శిలయందు ఒక శిలే అయినట్లుగా. ఈ విధంగానే ఈ జగత్తు కూడా చిద్ఘనమైనటువంటి బిల్వమున వేరొక గుజ్జులాగానే తోస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చిద్ఘనము అంటే బ్రహ్మమే కదా. ఈ బ్రహ్మము అనేటువంటి బిల్వ ఫలమునందు వేరయ్యేటువంటి బిల్వానికి, బిల్వ ఫలానికి వేరు గుజ్జు అయి ఉంటుందా? అవ్వదు కదా. ఈ గుజ్జు ఎక్కడిది? బిల్వానికి, బిల్వ ఫలానికి గుజ్జుకి వేరయ్యిందా? లేదు కదా. అలాగే కానీ ఆ బిల్వమునందు గుజ్జు వేరుగా కనబడుతున్నది కదా. ఆ విధంగా కనబడినట్లుగానే ఏమని చెప్తాము అంటే, ఇప్పుడు మామిడి అన్నాము. ఆ మామిడిలో టెంక వేరు, తొక్క వేరు, కాయ వేరు, పండు వేరు, బద్దలు వేరు, లోపల జీడి గింజ వేరు అని చెప్తామా? అంటే మొత్తం ఒకటే, కానీ ఎలా కనపడుతుంది? వేరువేరుగానే కనపడుతుంది. అట్లాగే ఇది వాస్తవానికి చిద్ఘనమైనటువంటి బ్రహ్మము నుండి వాస్తవానికి ఎప్పటికీ వేరు కాదు జగత్తు అనేది. అయితే రేఖలు, ఉపరేఖలతో కూడినటువంటి పెద్ద రేఖలు, చిన్న రేఖలతో కూడినటువంటి మహాశిలలాగానే బ్రహ్మమొక్కటే ఈ త్రిలోక దృశ్యాలకు కూడా నిలయమై కనబడుతూ ఉన్నది, ఒప్పుచూ ఉన్నది. ఈ శిల్పి యొక్క వాసనలు అంటే వాని యొక్క కల్పనలు అనదగేటువంటి ఈ పద్మము మొదలైన చిహ్నాలు అన్నీ కూడా
నశింపడానికి రహితములై తోచినట్లుగానే నీవు నేను అనేటువంటి అహంభావాలతో కూడిన జగత్తు కూడా మరి క్షయించడానికి లేకుండా వస్తువుగానే, నశించడానికి లేకుండా వస్తువుగానే తోస్తూ ఉన్నది. అందుకే అజ్ఞానులు దానిని ఏమంటున్నారు అంటే ఇది సత్యము నిత్యము అని భావిస్తూ ఉన్నారు. ఎలాగంటే శిలయందున్నటువంటి రేఖలు అంటే శిలలో చెక్కబడినటువంటి రేఖలు, పొట్టివి పొడవువి, ఇటువంటివి ఉపరేఖలు, ఇటువంటి వాటి యొక్క తత్వము సారము ఏమై ఉన్నది అంటే శిలే అయి ఉన్నది. అలాగనే ఆ రేఖలు చిన్నవి పెద్దవి ఇవన్నీ కూడా ఆ శిల నుండి వేరా కాదు కదా. అలాగే మనకు తోస్తూ ఉన్నటువంటి ఈ జగత్తు యొక్క కర్తను, ఆయన కర్తృత్వము, వాని యొక్క కార్యముకు జగత్తు మొదలైనవన్నీ కూడా చిత్స్వరూపాలే అని గ్రహించాలి. వాస్తవమైనటువంటి దృష్టితో చూసినట్లయితే శిలయందు చెక్కబడినటువంటి పద్మము, రేఖలు ఇవన్నీ కూడా వాటి యొక్క స్పందము, కొన్ని స్పందిస్తున్నట్లు, కొన్ని గాలికి దళాలు ఊగుతున్నట్లుగా కనబడినా ఇక్కడ ఆవిర్భావ తిరోభావాలు లెక్కకు రానట్లుగానే ఈ ఆత్మతత్వము దర్శనమైతే జగత్కర్త మొదలైనటువంటి విషయాలు కూడా మనకి లెక్కలోనికి రావు. అయితే ఈ జగత్తును కానీ బ్రహ్మమును కానీ ఎవరైనా సరే సృష్టించారా? సృష్టించడానికి సాధ్యమా అంటే ఈ బ్రహ్మమును కానీ జగత్తును కానీ ఎవరూ సృష్టించలేరు. వినాశం మరి సృష్టి చేయలేనటువంటి వారు వినాశాన్ని కూడా చేయలేరు. ఈ జగత్తు బ్రహ్మములు సృష్టించబడడం లేదు కదా, వినాశము కూడా చేయబడడం లేదు కదా. అంటే పర్వత శిఖరము పర్వతం కంటే వేరా కాదు, లేకపోతే దాని యొక్క వికారమా అది కాదు, దాని యొక్క మార్పు అది కాదు. అలాగే బ్రహ్మము సృష్టి కేవలము ఉల్లాస విలాసములు అనేటువంటి దాన్నే సూచిస్తూ ఉన్నది. ఏ విధంగా అంటే పర్వత శిఖరం పర్వతం కంటే వేరేలాగా కాదు, అలాగనే బ్రహ్మము నుండి సృష్టి అనేటువంటిది, బ్రహ్మము సృష్టి అనేటువంటిది కూడా ఆ యొక్క ఉల్లాస విలాసాలతో అంటే లీలను లేకనే ఉన్నట్లుగా కనబడేట్లుగా సూచిస్తూ ఉన్నవే కానీ అది సత్యము కాదు, అది వికారము కాదు. చాలామంది శిల్పుల యొక్క వివిధాలైనటువంటి విరుద్ధాలైనటువంటి మానసికమైనటువంటి కల్పన భేదాల వలన ఈ శిల విచ్ఛిన్న రూపములలో గోచరించినట్టుగానే అది అభిన్నమును ఏకమాత్రమును అయినటువంటి శిలారూపమునే వెలైనట్లుగానే మరి నానా విధులకు జీవుల యొక్క విరుద్ధ కల్పన భేదాలతో కూడి ఉన్నప్పటికీ కూడా బ్రహ్మము స్వస్వరూపమునందే వెలయుచూ ఉన్నది. ఎలాగంటే విరుద్ధమైనటువంటి శిల్పులు ఉంటారు, వారి యొక్క భావన మానసికమైన కల్పనలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఆ శిల్పమునందు ఇటుప్రక్క ఒకరు వానికి తోచినవి చెక్కుతాడు, ఇటుప్రక్క ఒకే రాతి యందు ఇటుప్రక్క ఇంకొకడు వాని మానసిక కల్పన ప్రకారం చెక్కుతాడు. అట్లా రకరకాలైన శిల్పులు ఒక రాతి యందు రకరకాలైనటువంటి వాళ్ళ మానసిక ఆలోచనలకు తగినట్లుగా చెక్కినటువంటి శిలలన్నీ కూడా, ఈ శిలలో చెక్కబడినటువంటి బొమ్మలన్నీ కూడా ఆ శిల కంటే అభిన్నమే కదా, భిన్నము కాదు కదా. అంటే ఆ శిల ఏమై ఉన్నది? ఏకమాత్రమే. ఒక్క శిల యందే ఎన్ని రకాలైన వాళ్ళ యొక్క మానసిక సంకల్పాలకు తగినట్లుగా చెక్కినప్పటికీ కూడా పద్మాలని, సరోవరాలని, దళాలని, జింకలని, పశువులని, పక్షులని, వృక్షాలని, పువ్వులని, చెట్లని అనేక రకాల చిత్రాలతో మనం చూసినా వారి వారి అభిప్రాయాలకు తగినట్లుగా చెక్కినా అదంతా ఏకరసమాత్రమైనటువంటి శిలే కదా. అలాగనే బ్రహ్మము కూడా ఏం చేస్తూ ఉన్నది? నానా రకాలైనటువంటి జీవుల యొక్క విరుద్ధమైన అనేక దేహధారణతో కూడి వారి యొక్క ఉపాధులతోటి అవి కల్పించేటువంటి భేద భావాలతో కూడి ఉన్నప్పటికీ కూడా, స్థావర జంగమ రూపంలో ఉన్నప్పటికీ కూడా, చర స్థిర స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఆ అన్ని భేదాలతో కూడి ఉన్నా కూడా కేవలం అది బ్రహ్మము స్వస్వరూపముననే కనబడుతూ ఉన్నది, వెలయిచూ ఉన్నది. అంటే ఎచ్చట ఏ ఆకృతిగా కల్పించబడుచూ ఉన్నదో అక్కడ ఆ ఆకృతి అలరారుతూ ఉంది. అంటే వస్తుగతమైనటువంటి భేదం ఏమన్నా ఉన్నదా?
లేదు కదా. అలాగే దృశ్యమానములైనటువంటి వస్తువులు అన్నింటా కూడా బ్రహ్మసత్త మాత్రమే ఉన్నది. ఎందుకు ఉన్నది బ్రహ్మసత్తయే కాబట్టి. పదార్థముల యొక్క సత్తా నిద్రించువాడు కలయందుగాంచు పదార్థాలకును తత్కల్పనలకును భేదాలను కాంచక సహించినట్లుగానే. అంటే పదార్థాల సత్తా అంటే పదార్థాలలో ఉన్నటువంటి ఉనికి నిద్రించేటువంటి వాడు కలయందుగాంచేటువంటి పదార్థాలకు మరి దాని సంబంధమైనటువంటి కల్పనలకు భేదము అనేటువంటిది వాడు చూస్తాడా, చూడడానికి ఇష్టపడతాడా, పడినట్లుగానే ఈ జాగ్రత్త వస్తువు జాతమంతా కూడా అళేకమై ఉండి కూడా అంటే మనకు జాగ్రత్తలో కనపడే ప్రతి పదార్థం కూడా అబద్ధమే అయ్యుండి కూడా మనకు అనుభూతం అవుతూ ఉన్నది. ఈ అన్నింటి యొక్క బ్రహ్మసత్తా కూడా వెలయిచూనే ఉన్నది. అంటే వివిధ వికారాలతో రకరకాల మార్పులతో కూడిన ఈ జగత్తు యొక్క భ్రమ శిలయందు వెలసేటువంటి పద్మరేఖలలాగానే వికసించినటువంటి వాసన మాత్రమే అని నీవు గ్రహించాలి అని చెబుతూ ఈ యొక్క జగత్తు వికసిత వాసనే అయినప్పటికీ కూడా చిత్ఘన ప్రకాశముతో నిండిపోయి ఉండడం వలన నిత్యము కూడా ప్రశాంతమై శిలా పద్మాదులలాగానే ఈ సృష్టి బ్రహ్మయందు తోస్తూ ఉన్నప్పటికీ కూడా ఇది ఎప్పుడు ఎన్నడూ కూడా సత్తను స్వరూప స్థితిని చేకూర్చుకున్న జాలదు కదా అని చెబుతూ ఇహ శిల్పి మనోదృష్ట పద్మిని ఖండమండితం శిలోదరమివ బ్రహ్మ ప్రపంచాభాసమేరతే. కాబట్టి ప్రపంచం యొక్క ప్రకాశానికి కారణమైనటువంటి బ్రహ్మము శిల్పి చేత శిలయందు చెక్కబడిన పద్మాలతోనే పోల్చి మరీ తెలియజేసి వర్ణిస్తూ ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు పూర్వార్ధమున శిలాకోశోపదేశము అనేటువంటి దానిని గురించి వర్ణించి చెప్పి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. చిత్తత్వస్య ఫలస్యేవ చితస్వాప పరక్రమ స్వసత్తా సంనివేశేన యః ససర్గ ఇతి స్థితః. చిత్తత్వమును అంటే అచేతనమైనటువంటి ఫలముతో పోల్చి ఉన్నావు. ఎలాగంటే ఈ చిత్తత్వము అనేటువంటిది చేతనము లేనటువంటి ఫలముతోనే పోల్చి ఉన్నాను. ఈ ఫలములాగానే ఈ చిత్తత్వము కూడా తన యొక్క స్వరూపాన్ని గురించి విచారింపనప్పుడే సృష్టి అంతా కూడా సంభవిస్తుంది. ఎప్పుడు విచారించాడో సృష్టి లయమైపోతుంది. యుగాలు సంవత్సరాలు అనబడేటువంటి స్వప్నమున వాని యొక్క స్వసత్తను ప్రవేశింపజేసేటువంటి ప్రవృత్తి ఏదైతే ఉంటుందో అదే సృష్టి. ఇందు ఇక్కడ స్వగత అంటే భేదానికి తావున్నదా? లేనే లేదు. దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి మొదలైన వాని యొక్క ఉన్నటువంటి అన్నీ కూడా చిన్మయాలే. కాబట్టి ఆ దేశమునందు అది ఈ కాలములో ఉద్భవించింది, ఆ ప్రదేశానికి చెందింది, ఈ ప్రదేశంలో లేదు అనేటువంటిది సర్వేక సమస్త వస్తుతతి అంతా కూడా చిన్మయ స్వరూపాలే. కనుక ఇది చిత్తు కాదు అనేటువంటి విభేదము అనేటువంటిది చేయగలుగుతామా? చేయలేము. కాబట్టి శబ్దం యొక్క అర్థాలు, వాసనలు, వాటి వలన కలిగేటువంటి సంకల్ప వికల్పాలను గ్రహించేటువంటి జ్ఞాత మొదలైనవన్నీ కూడా ఏకాత్మకాలే అయి ఉన్నాయి. అందువలన అసత్తులు అని మనం ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేము కదా. ఫలమునందుండేటువంటి గుజ్జు మొదలైనవి అన్నీ కూడా ఒకే వస్తువు అయినవి. ఏ విధంగా ఫలం ఉన్నది, ఆ ఫలాన్ని వలవాలి అంటే దాని యొక్క త్వక్కు, దాని చర్మం వలవాలి. అది అప్పుడు ఆ ఫలములో ఉన్నటువంటి గుజ్జు, దాని లోపల ఉండేటువంటి టెంక, విత్తనము ఇవన్నీ కూడా ఏంటి? ఒకే వస్తువు, అదే ఫలం. ఆ ఫలంలో ఉండేటువంటి గుజ్జు మొదలైనవన్నీ ఒకే వస్తువే అయినప్పటికీ కూడా బీజము, సారము మొదలైనటువంటి విభిన్నమైనటువంటి పేర్లతో పిలువబడుతూ ఉన్నట్లుగానే ఈ చిత్తు కూడా ఒకే విధమైనటువంటి సద్ఘనమే అయి ఉన్నప్పటికీ కూడా విభిన్నమైనటువంటి పేర్లతోటి వ్యవహరింపబడుచు వెలయుచు ఉన్నది.
అంటే ఫలమును ఉన్నటువంటి గుజ్జులాగానే ఈ చిత్సత్త కూడా దాని యందు ఉన్నటువంటి సృష్టి వైచిత్ర్యాలు మొత్తం కూడా పెక్కుగా కాకపోయినప్పటికీ కూడా పెక్కుగా కనపడుతుంది. మరి మార్పు లేకపోయినప్పటికీ కూడా మార్పులుగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఎలాగంటే శిలయందలి పద్మమును పోలుచు జగత్తు అని చెప్పబడుతూ ఉన్నది. ఏ విధంగా అంటే శిలయందలి పద్మమును పోలుచు, శిలలో ఉన్నటువంటి పద్మాన్ని, శిలలో పద్మము తామరను చెక్కాడు, దానిలాగానే జగత్తు అని తెలియవలసినది. అదే జగత్ అనబరుగుచూ ఉన్నది. అంటే శిలలో పద్మం, పద్మమా కాదు, శిలే. అలాగనే ఈ జగత్తు కూడా జగత్తా లేదు, బ్రహ్మమే. అలాగనే అద్దమునందు ప్రతిఫలించేటువంటి నగరము అంటే అద్దములో ప్రతిఫలించేటువంటి నగరము అది నగరమా కాదు, ఈ చిద్దర్పణమును ప్రతిఫలిస్తూ ఉన్నది. ఇది బయటకు ప్రకాశిస్తుందా అంటే ఇది బయట ప్రకాశించడం లేదు. అనంతమైనటువంటి మాయాశక్తితో కూడుకొనిన చింతామణి దగ్గర కోరినవన్నీ కూడా దొరికినట్లుగానే, చింతామణి అంటే ఏది చింతిస్తూ ఏ ఆలోచన చేస్తామో ఆ ఆలోచన నెరవేరేటట్లుగా చేసేటువంటిదే చింతామణి. దాని దగ్గర ఎటువంటిది, అది మాయాశక్తితో కూడుకొని ఉంటుంది. ఎటువంటి మాయాశక్తి అంటే కోరిన కోరికలు వెంటనే తీరుస్తుంది దాని యొక్క సమీపంలో. అలాగననే అనంతమైనటువంటి మాయాశక్తితో కూడుకొనిన చింతామణి దగ్గర కోరుకున్నవన్నీ దొరుకునట్లుగానే పరమమైనటువంటి చిత్మణి యందు కూడా, అంటే ఆ చిత్మణి అనేటువంటి దాని యందు కూడా లెక్కకు మించినటువంటి జగత్తులు ఉన్నవి. అయితే ముత్యపు చెప్పయందు ముత్యాలు ఉండునట్లుగానే ఈ చిత్శక్తి అనేటువంటి పెట్టెయందు జగత్తులు అనేటువంటి ముత్యాలు వెలయిచూ ఉన్నవి. చిన్మయాలే అంటే మొత్తం కూడా చిత్తుతో నిండిపోయినవే అయ్యున్నప్పటికీ కూడా చిన్మయాలు కానట్లుగా అగుపిస్తూ ఉన్నవి. సూర్యుడు గనక తన యొక్క ఉదయము అస్తమయము వలన దినము రాత్రులు కలగజేయచ్చు, వస్తువులను కనబడజేయచ్చు, మరలా కనబడకుండానట్లుగా చేస్తూ ఉన్నటువంటి లాగానే ఈ చిత్ సూర్యుడు కూడా తన యొక్క అంగాలను జగత్తులతో తోపింపజేస్తాడు. ఏ విధంగా జగత్తులన్నీ కూడా ఆ చిత్శక్తి యొక్క అవయవాలే. మళ్ళీ కూడా అవన్నీ లోపలికి విలీనం చేసుకున్నప్పుడు అక్కడ జగత్తులు లేకుండా ఉంటుంది. ఎలాగా అంటే సూర్యుడు ఉదయిస్తే పగలైనట్లుగా, సూర్యుడు అస్తమిస్తే రాత్రి ఏమీ కనబడనట్లుగానే, పగలైనప్పుడు సూర్యుని యొక్క రాకతో సర్వ వస్తువులు కూడా, ఆయన ప్రకాశంతో సర్వ వస్తువులు కూడా కనబడతాయి. ఆయన సూర్యుడు అస్తమించినప్పుడు ఏ వస్తువు కూడా ద్యోతకం అవనట్లుగానే కనబడనట్లుగానే, అట్లాగే ఈ చిత్ సూర్యుడు అనేటువంటి పరబ్రహ్మము యొక్క అంగాలే అయినటువంటి ఈ జగత్తులు అనేటువంటివి తోపింపజేస్తూ ఆయన యొక్క అవయవాలే జగత్తులుగా కనబడేటట్లు చేసి మళ్ళీ కూడా విలీనము అంటే తనలో లయం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి సముద్ర గర్భంలో ఉన్నటువంటి తరంగాలు ఎలా ఉంటాయి, విలాసంగా తమకు ఆధారమైనటువంటి నీటిని కదులుస్తూ ఉంటాయి. తరంగాలు వచ్చిపోయేటప్పుడు నీరు కదులుతూ ఉంటుంది. అవి నీటి నుండి వేరా? తరంగాలు నీటి కంటే వేరా? కాదు. తరంగాలు నీరే, నీరు నీరే, రెండూ ఒకటే. అయినా కూడా అది వేరే రూపం, తరంగ రూపాన్ని దాల్చింది. అయినప్పటికీ అవి నీటి నుండి వేరుగానట్లుగానే అలాగే బ్రహ్మశిల యందున్న ఈ జగత్తులు కూడా వేరుగా తోచుచూ ఉన్నప్పటికీ వేరుగావు. ఈ బ్రహ్మము నుండి వచ్చేటువంటి జగత్తులు కూడా వేరుగా ఉన్నట్లుగా, ఎలా అంటే శిలయందు వేసినటువంటి బొమ్మలన్నీ కూడా ఆ శిల కంటే వేరు కాదు కదా అని అంటే వేరు బొమ్మలు వేసినప్పటికీ కూడా ఏకశిల యందు ఆ శిల కంటే బొమ్మలు వేరు కానట్లుగానే బ్రహ్మము అనేటువంటి దాని యందు ఈ జగత్తులు అనేటువంటివి వేరుగా తోస్తూ ఉన్నప్పటికీ కూడా వేరుగావు. ఇప్పుడు అవన్నీ కూడా ఉన్నవా లేనివా అంటే ఉన్నవేని లేనివేని భూతకాలంలో, భవిష్యత్ కాలంలో, వర్తమాన కాలమునందు కూడా ఉండునువే అని అచిత్ శిలయందు చెక్కబడినటువంటి బొమ్మలే అని చెబుతూ భావ పదార్థాల యొక్క
అభావ పదార్థాల యొక్క దేని గురించి భావిస్తున్నామో, దేనిని అభావన వదిలిపెడుతున్నామో ఆ పదార్థాల యొక్క సత్యాంశమే ఈ చిద్వస్తువు యొక్క మజ్జ. ఈ మజ్జతోడనే ఆ బిల్వ ఫలము నిండిపోయి ఉన్నది. అంటే ఆ గుజ్జుతోటే కదా నిండబడి ఉన్నది బిల్వ ఫలము. ఆ బిల్వ ఫలము ఇటువంటిదే ఆ బిల్వ ఫలము అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.